ఇప్పుడు చూస్తున్న మొక్క పేరు కాంచి మొక్కలు. ఇది అతి పవిత్రమైన మొక్కలు. దీనివల్ల ప్రయోజనం చెప్తాను వినండి. ఇప్పుడు చూపించిన మొక్క పేరు నాగసర్పం మొక్క. దీనివల్ల ప్రయోజనం ఏమంటే ఇది అతి భయంకరమైన మొక్కలు. ఈ మొక్కలు ఉండే చోట నాగసర్పాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. అటని మీరు తొందరపడి ఆ మొక్కల దగ్గరికి వెళ్ళకండి. ఆ మొక్కని అతి జాగ్రత్తగా తెచ్చుకోవాలి ఇంటికి. అంటే స్నానాలు చేసి ఒక పద్ధతితో స్నానం చేసి దైవ ప్రార్థన చేసి ఆ మొక్కను దైవభక్తితో తెచ్చుకోవాలి. ఆ మొక్కను ఇంటికి ఈశాన్య దిక్కులో పెట్టుకోవడం వలన మన ఇంట్లో చాలా పుంజుగా ఉంటుంది. అందరూ ఐకమత్యంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఆ మొక్కలు ఉండే చోట నాగసర్పాలు అనేది తప్పనిసరిగా ఉంటాయి. అది ఒకవేళ కరిస్తే విరుగుడు గడ ఉండదు. 5 నిమిషాల్లో ప్రాణం పోవడం అనేది జరుగుతుంది. అటువంటి మొక్కలు. కానీ ఆ మొక్కలని ఇంటి వద్ద పెంచుకోవడం వలన మన ఇల్లు కాపురం పుంజుగా ఉంటుంది. కానీ ప్రతి శుక్రవారం మంగళవారం ఆ మొక్కలకి పూజ చేయాలి. అంటే ఒక నాగదేవతకి పూజ చేయాలి. ఆ పూజ చేస్తేనే ఆ కాపురం పుంజుగా ఉంటుంది. అందరూ ఆ కాపురంలో ఉండే కుటుంబ సభ్యులందరూ కూడా పూజ చేయని పక్షంలో నాగసర్పాలు అనేది ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులకి బలి. అట్లా పూజ చేయని పక్షంలో ఖచ్చితంగా ఆ నాగదేవతకి మనం బలి కావడం అనేది జరుగుతుంది. కాబట్టి అది జాగ్రత్తగా తెచ్చుకోవాలి ఆ మొక్కని. అక్కడి నుంచి అది ఉండే ప్రదేశం కూడా చాలా భయంకరంగా ఉంటాయి. అది అడవి ప్రదేశంలోనే దొరుకుతాయి ఆ మొక్కలు. కాబట్టి ఆ నాగసర్ప మొక్కలను మనం ఇంటికి తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా తెచ్చుకోవాలి. ఒకవేళ తెచ్చుకున్నప్పుడు కూడా 1 వారం పూజ చేయకపోయినా కూడా చాలా కష్టపాలవుతాం ఆ కుటుంబ సభ్యులందరూ కూడా. కాబట్టి అతి భయంతో తెచ్చి ఆ మొక్కను ఇంటి వద్ద పెంచుకోవాలి. అట్లా పెంచుకుంటేనే మన కాపురం పుంజుగా ఉంటుంది. అందరూ ఐకమత్యంగా ఉంటారు కుటుంబ సభ్యులందరూ. కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయించి ఆ మొక్కలను ఇంటి వద్ద ఈశాన్య దిక్కులో పెంచుకోవాలి. అట్లా లేనివారు, ఆ వసతి లేనివారు ఇంటి వద్ద పెంచుకోవాలి.